పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ ధీటుగా స్పందించింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్లో గల ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడి చేసింది. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో గల 9 చోట్ల భారత వైమానిక దళం అటాక్ చేసింది. ఆ దాడిలో జైషే మహ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజార్ కుటుంబం చనిపోయినట్లు తెలుస్తోంది. బహవల్పూర్లో మసూద్ కుటుంబం ఉంటుంది. భారత్ చేసిన దాడిలో మసూద్ 10 మంది కుటుంబ సభ్యులు, 4 సహాయకులు చనిపోయారు. ఈ విషయాన్ని మసూద్ చెప్పారని పాకిస్తాన్ మీడియాలో వార్తలొచ్చాయి. చనిపోయిన వారిలో మసూద్ అజార్ సోదరి, ఆమె భర్త, మేనల్లుడు, అతని భార్య, మేనకోడలు, 5 పిల్లలు ఉన్నారని తెలిసింది. మసూద్ అజార్ స్నేహితులు కూడా చనిపోయారని సమాచారం. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, పహల్గామ్ ఉగ్రదాడి భారత్ ధీటుగా స్పందించింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ లో గల ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడి చేసింది. అర్ధరాత్రి 1:45 ప్రాంతంలో అప్రకటిత ఏదైతే యుద్ధం ప్రకటించిన చెప్పుకోవచ్చు. ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడి చేయడంతో పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లో 9 చోట్ల భారత వైమానిక దళం అటాక్ చేసింది. ఈ దాడిలో జైషే మహ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజార్ కుటుంబం చనిపోయినట్లు సమాచారం అవుతుంది. బహల్పూర్ లోని మసూద్ కుటుంబం ఉంటుంది. భారత్ చేసిన దాడిలో మసూద్ 10 మంది కుటుంబ సభ్యులు, 4 సహాయకులు కూడా ఈ దాడిలో చనిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయాన్ని మసూద్ చెప్పారని పాకిస్తాన్ మీడియాలో వార్తలు వచ్చాయి. చనిపోయిన వారిలో మసూద్ అజార్ సోదరి, ఆమె భర్త, మేనల్లుడు, అతని భార్య, మేనకోడలు, 5 పిల్లలు ఉన్నారని కూడా పాకిస్తాన్ మీడియా వార్తలు సమాచారం అందిస్తున్నాయి. మసూద్ అజార్ స్నేహితులు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు దాడిలో తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ ఉగ్రదాడి ఏదైతే ఉగ్రవాద శిబిరాలపై దాడి ఖచ్చితంగా ఇది భారత్ ఏదైతే చేసిన చర్యగా చెప్పుకోవచ్చు. పహల్గామ్ దాడి తర్వాత భారత్ ధీటుగానే స్పందిస్తుంది. అనేక విషయాల్లో కూడా మేము పోరాటం చేస్తాం, ఖచ్చితంగా ఉగ్రవాదాన్ని అసలు చేస్తామని చెప్పేసి మొదటి నుంచి చెప్తున్న నేపథ్యంలోనే ఈ దాడులు కూడా పాల్పడాలి చేస్తుంది. వైమానిక దాడులతో పాటు ఇటు మిసైల్ సంబంధించి కూడా పెద్ద ఎత్తున బాంబుల వచ్చి సృష్టించాయని చెప్పుకోవచ్చు. ఏదైతే జైషేతో పాటు పాకిస్తాన్ సంబంధించిన 9 స్థావరాల పైన దాడులు చేశారు. దాడుల్లో చాలా మంది కూడా చనిపోయింది. ప్రధానంగా ఏదైతే జైషే మహ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజార్ కుటుంబం పూర్తిగా చనిపోలేదు. వీరంతా కూడా ఉగ్రవాదానికి సెటిల్ పేరుగా వీరంతా కూడా తెలుస్తుంది. అంతేకాకుండా వీరంతా కూడా మొన్నటి ఏదైతే పహల్గామ్ దాడి కావచ్చు, అంతకుముందుకు సంబంధించిన ఏదైతే దాడుల నేపథ్యంలో కూడా అనేక సందర్భాల్లో కూడా ఏదైతే భారతదేశానికి సంబంధించిన అమాయకులను బలి తీసుకున్నారు. అందులో చాలా మంది సివిలియన్తో పాటు చాలా మంది భద్రతా దళాలు కూడా ప్రాణాలు కోల్పోయారు. వీరందరినీ కూడా మట్టి పెట్టారు అని చెప్పేసి కూడా మొదటి నుంచి భారత్ భావిస్తుంది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన అనేక సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాల అనంతరం నిన్న అర్ధరాత్రి ఈ దాడులు కొనసాగించారు. ఈ దాడుల్లో చాలా మంది ఉగ్రవాదులు హతమైనట్లు కూడా సమాచారం ఉంది. ప్రధానంగా జైషే మహ్మద్ తో పాటు పలు ఉగ్రవాద సమస్యలకు సంబంధించిన అధినేతలు కూడా ఇంట్లో ప్రాణాలు కోల్పోయిన వారి స్థావరాలు పూర్తిగా నేలమట్టం చేశారు. ఉగ్రవాదాన్ని హతం చేసేందుకు భారత్ కు అనేక దేశాలు కూడా మద్దతు లభిస్తుంది. ఇప్పటికే చేసేతో పాటు పాకిస్తాన్ ఉన్న ఉగ్రవాద స్థావరం అన్నిటిపైన కూడా దాడులు నేర్చుకున్న నేపథ్యంలో వారంతా కూడా అక్కడి నుంచి విడిచి వెళ్ళినట్లు కూడా సమాచారం ఉంటుంది. ఏదేమైనప్పటికీ వాళ్ళ ఉగ్రవాదికి సంబంధించానికి అంశానికి సంబంధించి భారత్ చేసిన అందరూ కూడా కొనియాడుతున్న పరిస్థితి. జైహో భారత్ అని చెప్పేసి కూడా చాలా రాజకీయాలకు ఖచ్చితంగా ఇవాళ భారత్ ఆర్మీకి అండగా నిలుస్తున్న పరిస్థితి మనకు ప్రధానంగా కనిపిస్తుంది. ఏదైతే జైషే మహ్మద్ మౌలానా మసూద్ అజార్ కుటుంబం మతం పట్ల వాళ్ళ పూర్తిగా పాకిస్తాన్ మీద అయితే వార్తలు ఇస్తున్న నేపథ్యంలో మనకు ఏదైతే మెస్సీ అంటే విదేశీ వ్యవహారాల సెక్రటరీకి సంబంధించి మీడియా సమావేశంలో కూడా అనేక విషయాలను ప్రస్తావించారు. అందులో ఈ జైషే మహ్మద్ కుటుంబానికి సంబంధించి కూడా చాలా మంది చనిపోయినట్లు కూడా ఏదైతే మీడియా సమావేశంలో వెల్లడించారు. మొత్తానికి మరికాసేపట్లో ఈ పూర్తి వివరాలు అయితే తెలియాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఈ దాడి నేపథ్యంలో ఇప్పటికే అంటే పాకిస్తాన్ తో పాటు పాకిస్తాన్ బార్డర్ లో కూడా ప్రధానంగా భద్రతా దళాలను మరింత కట్టుదిట్టం చేశారు. జమ్మూ కాశ్మీర్ లో స్కూళ్లకు కూడా ఆర్డర్ ప్రకటించారు. శ్రీనగర్ ఎయిర్పోర్ట్ ను పూర్తిగా భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. అయితే ఉగ్రవాదులకు సంబంధించిన అనుచరులు ఉగ్రవాద కుటుంబాలు అతనే నేపథ్యంలో మరింత భద్రత కట్టుదిట్టం అయితే చేశారు. సాయి మాధవి. రైట్ లివిల్, థ్యాంక్ యూ.
పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ ధీటుగా స్పందించింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్లో గల ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడి చేసింది. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో గల 9 చోట్ల భారత వైమానిక దళం అటాక్ చేసింది. ఆ దాడిలో జైషే మహమ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజార్ కుటుంబం చనిపోయినట్లు తెలుస్తోంది. బహవల్పూర్లో మసూద్ కుటుంబం ఉంటుంది. భారత్ చేసిన దాడిలో మసూద్ 10 మంది కుటుంబ సభ్యులు, 4 సహాయకులు చనిపోయారు. ఈ విషయాన్ని మసూద్ చెప్పారని పాకిస్తాన్ మీడియాలో వార్తలొచ్చాయి. చనిపోయిన వారిలో మసూద్ అజార్ సోదరి, ఆమె భర్త, మేనల్లుడు, అతని భార్య, మేనకోడలు, 5 పిల్లలున్నారని తెలిసిందే. మసూద్ అజార్ స్నేహితులు కూడా చనిపోయారని సమాచారం.